My dear friends, my dear masters and my dear co-creators, my dear Brahmadevas, my dear Vayuputras, my dear Saraswati Putras, my dear Pyramid Putras and my dear Prakriti Putras. ఏదైనా ఒక విషయం లేకపోతే దాని యొక్క వాల్యూ మనకి తెలుస్తుంది, దాని యొక్క మహత్వం మనకి బాగా అర్థమవుతుంది. ఏదైనా ఒక మనిషికి కళ్ళు లేవనుకోండి, కళ్ళ యొక్క గొప్పతనం అప్పుడు తెలుస్తుంది. వీళ్ళందరికీ కళ్ళు ఉన్నాయి, నాకు కళ్ళు లేవే అంటారు. కళ్ళు ఉన్నప్పుడు కళ్ళ యొక్క వాల్యూ తెలియదు, కళ్ళు లేనప్పుడు తెలుస్తుంది. కాళ్ళు లేవనుకోండి, అప్పుడు కాళ్ళ యొక్క విలువ తెలుస్తుంది. ఇప్పుడు మనకి కాళ్ళ యొక్క విలువ తెలియదు. సితార్ ఉన్నప్పుడు సితార్ యొక్క వాల్యూ మనకు తెలియదు. వైలన్ ఉన్నప్పుడు వైలన్ యొక్క వైలన్ లేదనుకోండి, అయ్యో గణేష్ కుమార్ ఉంటే ఎంత బాగుండేదే అంటాం, అప్పుడు తెలుస్తుంది. ఏదైనా ఒక వస్తువు అది లేనప్పుడే దాని యొక్క వాల్యూ తెలుస్తుంది, ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు. చంపేస్తారు, యేసు ప్రభుని చంపేస్తారు. తర్వాత ప్రపంచమంతా యేసు యుగమే ప్రారంభమైంది, చనిపోయిన తర్వాత. ఉన్నప్పుడు చంపేస్తారు. తర్వాత గుళ్ళు కడతారు, విగ్రహాలు కడతారు, పూజలు చేస్తారు, అదే యేసు ప్రభువుకి. ఉన్నప్పుడు చంపేస్తారు. చంపిన వాళ్ళే మళ్ళీ పూజలు చేస్తారు. గాంధీజీని ఉన్నప్పుడు చంపేస్తారు, షూట్ చేసేస్తారు. తర్వాత ఎక్కడ చూసినా గాంధీ బొమ్మలు. ఉన్నప్పుడు మటుకు చంపేస్తారు. ఉన్నప్పుడే దాని వాల్యూ చూడాలి, అది గొప్పతనం. చంపేస్తారు, అందరిని చంపేస్తారు అన్నమాట. గాంధీజీని చంపేస్తారు, యేసు ప్రభుని చంపేస్తారు, స్వామి దయానంద సరస్వతిని చంపేశారు. గాజులో ఒక గ్లాసులో గాజు పొడి వేసి ఆయన చేత తాగిచ్చారు, చంపేశారు. వాళ్ళు చస్తే మేము హాయిగా జీవిస్తాం అనుకుంటారు పిచ్చోళ్ళు. వాళ్ళు బతికున్నప్పుడే వీళ్ళు హాయిగా జీవిస్తారు, వాళ్ళు చచ్చిపోతే కాదు. బతికున్నప్పుడు వాళ్ళ యొక్క వాల్యూ తెలుసుకున్న వాళ్ళు హాయిగా జీవిస్తారు. తర్వాత విగ్రహాలు పెట్టుకుంటే లాభం లేదు. సోక్రటీస్కి విషం ఇచ్చి చంపేస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా సోక్రటీస్ గురించి చెప్పుకుంటుంది, కానీ బతికున్నప్పుడు విషం ఇచ్చి చంపేస్తారు. ఏదైనా ఒక వస్తువు అది లేనప్పుడే దాని యొక్క అర్థం తెలుస్తుంది, దాని యొక్క వాల్యూ తెలుస్తుంది, దాని యొక్క మహత్తు తెలుస్తుంది. అలాగే ఈ శరీరం లేదనుకోండి, పైలోకాలకు వెళ్ళిపోతాము, అప్పుడు తెలుస్తుంది ఈ శరీరం యొక్క వాల్యూ. అయ్యో ఆ శరీరం ఉన్నప్పుడు అది చేయలేదే, ఇది చేయలేదే, అలా చేయలేదు, ఇలా చేయలేదు. ఉన్నప్పుడు మటుకు హాయిగా తిని పడుకుంటాం మనం, లేనప్పుడు దానికోసం ఏడుస్తాం. శరీరం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మేక్ హే వైల్ ద సన్ షైన్స్. ఎండ ఉన్నప్పుడే మన గడ్డిని ఎండబెట్టుకోవాలి. తర్వాత వర్షం వస్తుంది, మూఢం వస్తుంది, గడ్డి ఎండదు. అలాగే ఈ శరీరం ఉన్నప్పుడే శరీరం యొక్క సంపూర్ణమైన దాని యొక్క సారము గుంజాలి. ఉన్న శరీరాన్ని పాడు చేసుకోకూడదు, ఉన్న శరీరాన్ని పోగొట్టుకోకూడదు. ఈ భూలోకం నుంచి మనం పైలోకాలకు వెళ్ళినప్పుడే ఈ భూలోకం యొక్క వాల్యూ మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నప్పుడు తెలుసుకోవాలి, అది ఆత్మజ్ఞానము, అది ఆధ్యాత్మికత. ఉన్నప్పుడే తెలుసుకోవాలి, ఉన్నప్పుడే దాన్ని ఉపయోగించుకోవాలి, ఉన్నప్పుడే దాన్ని కొనసాగించాలి, ఉన్నప్పుడే దాన్ని పూర్తిగా దాని రసం పిండాలి. రేపో ఎల్లుండో ఆ తర్వాత మన శరీరాన్ని వదిలిపెట్టేస్తాం, పైలోకాలకు పోతాం. అప్పుడు తెలుస్తుంది, ఓ అబ్బా ఈ భౌతిక శరీరం యొక్క ఎంత గొప్పతనమో. అప్పుడు కానీ తెలియదు. ఇప్పుడు మనం ఆ గొప్ప శరీరంలో ఉన్నాం. వీఆర్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ, ఏ వెరీ వెరీ గ్రేట్ ఫిజికల్ బాడీ. ధ్యాన మహాచక్రంలో ఉన్నప్పుడే మనం అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలి, ఎంతో ధ్యానం చేసేసుకోవాలి. రేపు 31st అయిపోతుంది,
ఇంకా ఇక్కడ ధ్యాన మహాచక్రం ఉండదు, మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే. ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి, మళ్ళీ సంవత్సరం కోసం చూసుకోకుండా. పిరమిడ్ ఉన్నప్పుడు దాని వాల్యూ చూసుకోవాలి, లేనప్పుడు మళ్ళీ అది కట్టాలి, మళ్ళీ దానిలో ఎప్పుడు మనం కూర్చోవాలి. ఉన్నప్పుడు దాంట్లో కూర్చోవాలి. ఆ కింగ్ శాంబర్కి గట్టిగా చప్పట్లు కొడతాం, అందరూ అక్కడ పోయి ధ్యానం చేయాలి. ఈ 5 రోజులు ఇతోధికంగా ధ్యానం చేయాలి, ఇతోధికంగా అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, అందరిది వినాలి. ఒక్క క్షణం కూడా సమయం వృధా చేయకూడదు. యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకంటే మళ్ళీ December 31 వస్తే అయిపోతుంది. ఫస్ట్ నుంచి ఎవరి ఇళ్ళకి మనం వెళ్తాం. వి విల్ గో. ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి, లేనప్పుడు ఏడిస్తే లాభం లేదు. శరీరం ఉన్నప్పుడే శరీరాన్ని ఉపయోగించుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ భూమిని ఉపయోగించుకోవాలి. రేపో ఎల్లుండో అవతల రోజు మనం శరీరాన్ని వదిలిపెట్టేస్తాము. వదిలిపెట్టేసి ఎక్కడికి పోతాము? స్థూల శరీరం వదిలిపెట్టేసి సూక్ష్మ శరీరంలో ఉంటాము. సూక్ష్మ శరీర లోకాలకి పోతాము, యాస్ట్రల్ బాడీస్. సూక్ష్మ శరీర లోకాలు ఎన్నో ఉన్నాయి. ఎవరి స్థాయికి ఉంటారో వాళ్ళు ఆ స్థాయి లోకాలకి వెళ్తారు. ఉదాహరణకు ఏబిసిడి అన్న నేను లెవెల్లో ఉన్నాను అనుకోండి, ఆ డి అనే సూక్ష్మలోకానికి వెళ్తాను. నా ప్రగతి ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అనుకోండి, ఆ హెచ్ అనే లోకానికి నేను వెళ్తాను. ఏబిలోనే ఉన్నాను అనుకోండి, ఆ బి అనే లోకానికి వెళ్తాను చనిపోయిన తర్వాత. ఇక్కడ ఏది సాధించామో అక్కడ ఆ లోకానికి వెళ్తాము. సూక్ష్మ శరీరంతో, యాస్ట్రల్ బాడీతో, సూక్ష్మ లోకాలు, యాస్ట్రల్ వరల్డ్స్లో మనం ఉంటాము. 8 ప్లేన్స్ ఉంటాయి యాస్ట్రల్ వరల్డ్స్లో. లోయర్ యాస్ట్రల్ వరల్డ్స్, హయ్యర్ యాస్ట్రల్ వరల్డ్స్, నిమ్నతర సూక్ష్మలోకాలు, ఉన్నత సూక్ష్మలోకాలు. ఎవరైతే బాగా ఈ శరీరాన్ని దుర్బలం చేసుకున్నారో, నిరుపయోగం చేసుకున్నారో, ఇందులో అంతా కూడాను తినరానివి తింటూ, తాగకూడనిది తాగుతూ, మరి చెయ్యకూడనివి చేస్తూ ఉంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? లోయెస్ట్ పాసిబుల్ యాస్ట్రల్ వరల్డ్స్కి వెళ్తారు. ఈ యాస్ట్రల్ వరల్డ్స్ని భువద్లోకాలు అన్నారు. ఇది భూలోకం అయితే అది భువద్లోకం. భువద్లోకాలు వెళ్తాం. ఆ లోయర్ మోస్ట్ భువద్లోకాలని నరకములు అన్నారు. ఆ హయ్యర్ యాస్ట్రల్ వరల్డ్స్ని స్వర్గములు అన్నారు. పాపం ఎక్కువ చేసుకుంటే ఆ నరకలోకాల్లో ఉంటారు, పుణ్యం ఎక్కువ చేసుకుంటే ఆ స్వర్గలోకాల్లో ఉంటారు. 4 నరకలోకాలు, 4 స్వర్గలోకాలు ఉన్నాయి. ఈ కంటికి కనపడిన లోకాలు, వాటిని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. అది ఎంత తెలుసుకుంటామో అంత చక్కగా ఈ భూమి మీద మనము ఈ దేహాన్ని ఉపయోగించుకుంటాం. అటువైపు ఉందే తెలుసుకుంటే ఇటువైపు మనం ఈ శరీరాన్ని బాగా ఉపయోగించుకుంటాం. చనిపోయిన తర్వాత ఏమీ లేదు అని ఎవరైనా ఊహలో భ్రమలో ఉన్నారనుకోండి, వాడి జీవితాన్ని పూర్తిగా వేస్ట్ చేస్తాడు, నిరుపయోగపరుస్తాడు. ఎందుకు? ఆ తర్వాత చనిపోయిన తర్వాత అయ్యో ఇంత నేను తెలుసుకోలేకపోయినే, చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోయినే, చెప్పేవాళ్ళని చంపేశానే. సరస్వతి పుత్రులు అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ని తెలుసుకున్నవాడే సరస్వతి పుత్రుడు. సరస్వతి అంటే కనపడదు, ఆ నది కనపడదు. కనపడని దాన్ని తెలుసుకోవాలి. కనపడని దాన్ని మనం అక్కడికి వెళ్తున్నాం, కనపడని లోకాలకు వెళ్తున్నాం మనం. వాడు పోయాడు అంటారు, పోయాడు. ఇక్కడ లేకుండా భూవద్లోకంలోంచి వదిలిపెట్టేసి, భూలోకం నుంచి వదిలిపెట్టేసి భూవద్లోకమో అథవా స్వర్గలోకమో వెళ్తాడు. ఆ నరకలోకాల్లో ఏకాగ్గా ఉంటాడు. పక్కవాడు కూడా కనపడ్డు, చీకటిగా ఉంటుందంతా.
వీడి ఆలోచనలే మళ్ళీ ప్రతిరూపాలుగా తయారై వీడిని పీక్కు తింటూ ఉంటాయి. అక్కడ ఆలోచన అనేది ఒక రూపం ధరిస్తుంది ఆస్ట్రల్ వరల్డ్స్లో. నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకుంటే అలాంటి రూపంతో ఒక రాక్షసుడు నన్ను పీక్కు తింటున్నాడు అని ఒక భావన రాగానే నిజంగానే ఒక రాక్షసుడు బయటకు వచ్చి నేను పీక్కు తింటుంటాడు. ఇక్కడ ఎన్ని మనం హింసా కార్యక్రమంలో ఉంటామో, పాప కార్యక్రమంలో ఉంటామో అంత నరకమును అనుభవిస్తాము. కర్మ సిద్ధాంతము చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. ఇక్కడ ఎన్ని పుణ్యాలు చేసుకుంటామో అన్ని స్వర్గలోకాలు అనుభవిస్తాము. ఆ పుణ్యము క్షీణించిన తర్వాత తిరిగి ఈ లోకానికి వస్తాం. తేత్వం భూత్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామ లభంతే. తే అంటే దానిని, త్వం అంటే నువ్వు, భూత్వా భుజించిన తర్వాత దేన్ని? ఆ స్వర్గలోకం విశాలం, ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత క్షీణే పుణ్యే నువ్వు చేసుకున్న మంచి క్షీణించిన తర్వాత ఈ మర్త్యలోకానికి, ఈ చావు లోకానికి, ఈ భూలోకానికి తిరిగి వస్తావు. ఈ విధంగా వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం, గత ఆగత, గత ఆగత, కామ అకామ లభంతే. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటావు, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలని అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటావు, మంచి చేయాలని అనుకుంటావు, కానీ చంపేస్తావు అందరిని. గాంధీజీని చంపేస్తావు, యేసుప్రభు చంపేస్తావు, దయానంద సరస్వతి చంపేస్తావు, సోక్రటీస్ని చంపేస్తావు, అందరిని చంపేస్తావు. నువ్వు చంపేసి ఎక్కడికి వెళ్తావు? నరకలోకానికి వెళ్తావు, అక్కడ అనుభవిస్తావు. లేకపోతే మంచి చేసావనుకో స్వర్గలోకానికి వెళ్తావు. నువ్వు చెడు చేస్తే నరకలోకానికి వెళ్ళి, మళ్ళీ మంచి చేస్తే స్వర్గలోకానికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తావు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసార బహుదూస్తార కృపయా పర పాహి మురారే భజ గో. పునరపి జన్మం మళ్ళీ పుడతావు, పునరపి మరణం మళ్ళీ చేస్తావు, పునరపి జనని జఠరే శయనం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పడుకుంటావు. మంచి చేస్తే స్వర్గలోకాలకు వెళ్తావు, హయ్యర్ రాష్ట్రాల వాళ్ళకి వెళ్తావు. చెడు చేస్తే లోయర్ రాష్ట్రాల వాళ్ళు మగ్గుతావు. చెడు ప్రకారము నరకలోకం అనుభవించిన తర్వాత మంచి ప్రకారము స్వర్గలోకం. ప్రతి వాళ్ళకి అంతో ఇంతో మంచి కూడా ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. ఆ లెక్కలు అక్కడ అన్ని సరిపెట్టుకుని అక్కడి నుంచి పై లోకానికి వెళ్తాం. దాన్ని ఏమంటారంటే కారణ లోకాలు అంటారు, కాజల్ వరల్డ్స్. ఆ కాజల్ వరల్డ్స్లో ఈ అంశాత్మలన్నీ ఉంటాయి అక్కడ. నాతో పాటు చెప్పండి లోకాలు: భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకం. 7. సత్యలోకంలో ఎవరుంటారు? పూర్ణాత్మలన్నీ ఉంటాయి. ఒక యేసు ప్రభువు, ఒక బుద్ధుడు, ఒక మహావీరుడు, అలాంటి లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ సత్యలోకాల్లో ఉంటారు, పూర్తిగా సత్యమైపోయిన వాళ్ళు. వాళ్ళు అంటే ఒక చెట్టులా అయిపోయిన వాళ్ళు, వాళ్ళలోంచి విత్తనాలు వాళ్ళు తీసి మళ్ళీ ఈ కారణ లోకాల్లో పెడతారు. వాళ్ళ అంశాత్మలవి. మనం పెద్దగా అయిపోయిన తర్వాత మనం ఒక పిల్లాడిని పుట్టించి ఆ పిల్లాడిని స్కూల్లో పెట్టినట్టు. ఆ పూర్ణాత్మలు ఏం చేస్తారంటే తమ పిల్లల్ని పుట్టించి, అంశాత్మను పుట్టించి, ఆ అంశాత్మలను కారణ లోకాలు అక్కడ ఉంటాయి. అక్కడి నుంచి భూమి మీద అని స్కూల్కి వస్తుంటారు వాళ్ళు. ఈ స్కూల్కి వచ్చి నేర్చుకుంటే పైకి వెళ్తుంటారు, నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ సేమ్ క్లాస్లో వస్తుంటారు అన్నమాట. లోయర్ ఆస్ట్రల్ వరల్డ్స్ని భువర్లోకాలు అంటారు, హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్స్ని సువర్లోకాలు అంటారు, స్వర్గలోకాలు. సువర్లోకాలు అంటే స్వర్గలోకాలు. ఆ తర్వాత కారణలోకాలు వెళ్ళినప్పుడు అక్కడ నీ ఫ్రెండ్స్తో పాటు, నీ గైడ్స్తో పాటు ఏం చేయడానికి వెళ్ళాను, ఏం చేసి వచ్చాను, ఏం చేసి ఏమి అనుభవించి వచ్చాను, ఏమి చేయడానికి వెళ్ళాను భూలోకానికి, ఏమి చేశాను,
చేసిన దాన్ని బట్టి ఏమి అనుభవించాను, భువర్లోకంలో కానీ సువర్లోకంలో కానీ, సో అలా చేస్తే ఇలా అనుభవించాను తెలుసుకుని, ఓహో నేను సరిగ్గా ఆడలేదు, బ్యాటింగ్ చేయలేదు, సరిగ్గా బౌలింగ్ చేయలేదు, సరిగ్గా ఫీల్డింగ్ చేయలేదు, క్యాచ్ వదిలిపెట్టేశాను, బౌలర్ చూసి భయపడిపోయి బ్యాట్ గజగజ వణికిపోయి బ్యాట్ వదిలిపెట్టేశాను, సరిగ్గా ఆడలేదు, ఇంకా సరిగ్గా ఆడాలి, మళ్ళీ నాకు ఇంకొక ఛాన్స్ కావాలి, ఐ వాంట్ టు బ్యాట్ అగైన్. ఫ్లూట్ సరిగ్గా వాయించలేదు, ఈసారి మళ్ళీ ఫ్లూట్ వాయించాలి, వైలిన్ సరిగ్గా వాయించలేదు, వాయించాలి, నా ఇంజనీరింగ్ పని నేను సరిగ్గా చేయలేదు, ఈసారి మళ్ళీ సరిగ్గా చేస్తాను. అంటే వీ కమ్ బ్యాక్ అగైన్ టు హోన్ అవర్ టాలెంట్స్, టు ట్యూన్ అవర్ సెల్స్ ఎ లిటిల్ బెటర్. వీ కీప్ కమింగ్ బ్యాక్. వంట చేయాలి, వంట సరిగా చేయలేదు, మనసు అటు ఇటు పోయి అదంతా కాల్చేసాము, ఉప్పు ఎక్కువైపోయింది, కారం ఎక్కువైపోయింది, సరిగా చేయలేదు. ఎందుకు చేయలేదు? మనసు ఇంకెటో పోయింది కనుక మనసు అటుపోయేసరికి ఇటు కారం ఎక్కువ వేసేసాం. మనసు ఎటో పోయింది, ఇటు వికెట్ ఎగిరిపోయింది. మనసు కంట్రోల్లో లేదు కనుక వికెట్ ఎగిరిపోయింది. మనసు కంట్రోల్లో లేదు కనుక అది సరిగ్గా అన్నం ఉడకలేదు, ఆ బియ్యం ఉడకలేదు, దాని సాంబార్ సరిగ్గా చేయలేదు. ఇక్కడ మనకి ఇంత అద్భుతమైన వంటలు చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఏకాగ్రతతో మనసు పెట్టి చేస్తున్నారో వాళ్ళందరికీ మనం చెప్పలు కొడదాం. ఏ పని చేసినా ఆ మనసు ఏకాగ్రతగా ఉంటే యోగ కర్మసు కౌశలం. యోగం ద్వారా కర్మల్లో కౌశల్యం వస్తుంది, ధ్యానం ద్వారా ఏకాగ్రత ద్వారా చేసే కర్మల్లో కౌశల్యం వస్తుంది. కనుక నేను ఆ యోగం సరిగా చేయలేదు కనుక కర్మలు సరిగా చేయలేదు, ఫెయిల్ అయిపోయాను, అంతా రసాభాస అయిపోయింది, అభాసు పాలైపోయాను, ఈసారి నేను మళ్ళీ వెళ్ళి ఈసారి మళ్ళీ బాగా చేస్తాను. మనం కారణలోకాల్లో మళ్ళీ సమాయత్తమవుతాం ఇంకొక శరీరం కోసం, ఇంకొక భూలోక యాత్ర కోసము. భూలోకాలు, భువర్లోకాలు, సువర్లోకాలు, కారణలోకాలు, ఇక్కడ తిరుగుతూ ఉంటాం, ఈ చట్రంలో తిరుగుతూ ఉంటాం. ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు, ధ్యానం చేసేంత వరకు, నేను శరీరం కాదు ఆత్మ అని శరీరంలో ఉన్నప్పుడే తెలుసుకునేంత వరకు. నేను ఆత్మట్ట అంటే నీకు ఇంకా ఉన్న ఎన్నో జన్మలు ఉన్నాయిట. నేనే ఇక్కడ ఆత్మని తెలుసుకున్నప్పుడు ఇంకో జన్మ నీకు లేదుట. తెలుసుకోవాలి. ఇక్కడ ఆ తెలుసుకునేంత వరకు బార్ బార్ హమ్ ఆతే హీ రహతే హే, జన్మ తో లేతే హీ రహతే హే. పునరపి జననము, పునరపి మరణము, పునరపి జనని జఠరే శయనము. ఇదంతా తెలుసుకోవడమే, ఈ యొక్క జ్ఞానమే సరస్వతి. చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడమే. నచికేతుడు అడిగాడు యమధర్మరాజుని, నేను ఇక్కడ చనిపోతాను, ఎక్కడికి పోతాను, ఏం చేస్తాను, ఎలా ఉంటాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, నేను పెద్ద లక్ష్మీపుత్రుని చేస్తాను అంటే నాకొద్దు, నాకు నేను సరస్వతి పుత్రుని కావాలి. ఆ సరస్వతి కనపడింది ఏందో నేను తెలుసుకోవాలి. ఐ మస్ట్ నో వాట్ ఈజ్ దాట్. బుద్ధి ఉన్నవాడు, బుద్ధి ఉన్న మనిషి రెండే రెండు ఉంటాయి. నేను ఎలానూ చేస్తాను కనుక చనిపోయిన తర్వాత చావు ఉందా లేదా తెలుసుకోవాలి. ఒకవేళ చనిపోయిన తర్వాత చావే ఉందనుకో, ఏ విధంగా జీవించవచ్చు. చనిపోయిన తర్వాత జీవితం ఉందనుకోండి, ఓహో దాన్ని బట్టి నేను ఎలా జీవించాలి, ఇక్కడ జీవించాలి. నువ్వు స్కూల్కి వెళ్తావు, పరీక్షలు బాగా రాస్తే ఒక విధమైన జీవితం ఉంటుంది, చదువు బాగా చదివితే తర్వాత ఒక విధమైన జీవితం. నువ్వు చదవలేదనుకోండి, స్కూల్కి వెళ్ళి ఊరికే ఆడుకుని వస్తామనుకోండి, చదవలేదనుకోండి, ఆడుకుని వస్తావు కానీ ఆ తర్వాత భవిష్యత్తు నీకు ఉండదు. సరస్వతీదేవి అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ యొక్క జ్ఞానము. నువ్వు ఈ భౌతిక లోకంలోనే ఉన్నావు అనుకోండి, ఈ భౌతిక జ్ఞానంతోనే ఉన్నావు అనుకోండి, నువ్వు పండిత పుత్రుడు అవుతావు, సరస్వతీ పుత్రుడు మటుకు కావు. సంస్కృతం నేర్చుకున్నావు, తెలుగు నేర్చుకున్నావు, జోగ్రఫీ నేర్చుకున్నావు, బయాలజీ నేర్చుకున్నావు, బాటనీ నేర్చుకున్నావు, మ్యాథమెటిక్స్ నేర్చుకున్నావు, బాగా నేర్చుకున్నావు, పండిత పుత్రుడివే కానీ సరస్వతీ పుత్రుడు మటుకు కాదు. సరస్వతి అంటే ఆత్మజ్ఞానము, లైఫ్ ఆఫ్టర్ డెత్, అది తెలుసుకుంటేనే సరస్వతీ పుత్రుడు అవుతావు. నువ్వు బాగా వైలిన్ వాయిస్తే, బాగా మృదంగం వాయిస్తే యు ఆర్ నాట్ సరస్వతీ పుత్ర, యు ఆర్ పండిత పుత్ర. కర్ణాటక సంగీతం, హిందుస్థాన్ సంగీతం అనే ఆ గొప్ప విద్య యొక్క పుత్రుడివి కానీ సరస్వతీ పుత్రుడు మటుకు కాదు. బబ్లు ఆయన ధ్యానం చేయాలి. బబ్లు ఈ ఆత్మజ్ఞాన పుస్తకాలు చదవాలి
లేకపోతే చక్కగా తబలా వాయిస్తాడు. చప్పలు కొట్టండి, ఎంత గొప్ప పండితుడో. బబ్బులు గొప్ప పండితుడు, తబలా పండితుడు, అది మటుకు గ్యారంటీ. కానీ సరస్వతి పుత్రుడు కావాలి, అందుకోసం జన్మ తీసుకున్నాడు. మనం అందరం ఎందుకు జన్మ తీసుకున్నాము? పై లోకాల్లో సరస్వతి పుత్రులమే, మనకు అన్నీ తెలుసు. కానీ ఇక్కడ సరస్వతి పుత్రులు కావాలి. మనం ఇంట్లో కూర్చుని క్రికెట్ చూస్తూ వాడు అలా బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు, ఇలా చేయదని కామెంట్ చేస్తాం, మనకి ఇదంతా వచ్చినట్టు. కానీ అక్కడ పోతే ఇది గజ గజ వణుకుతాం. అవునా కదా? ఇక్కడ ఏదో వాయిస్తాను, నేను ట్రై చేస్తాను, ఈ గణేష్తో వాయించాను, 2 వాయిస్తాను, 3 తప్పులు వస్తాయి, గమ్ముని కూర్చుంటాను, పిల్లిలా కూర్చుంటాను. సాధన చేస్తే కదా ఆయనలాగా నేను వాయించేది. అవునా? కనుక చూడండి, మనం సాధన చేస్తే కానీ మనం ఇక్కడ భూలోకంలో సరస్వతి పుత్రులు కాలేము. అక్కడ తెలుసు మనకి, కానీ ఇక్కడ తెలియాలి. అక్కడ నేను ఆత్మనని తెలుసు, ఇక్కడ నేను ఆత్మనని తెలుసుకోవాలి. పుట్టంగానే నేను ఆత్మనని మర్చిపోతాం, అది ఎగ్జామినేషన్. పుట్టిన తర్వాత నేను ఆత్మని తెలుసుకోవాలి, అది చదువు. అది పుట్టిన తర్వాత ఆత్మను అని తెలుసుకుంటే రిజల్ట్, యు హ్యావ్ బికమ్ ఎన్లైటెండ్. ఒక గొప్ప సూత్రం ఉంది ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రంలో, యాజ్ బిలో సో అబౌవ్. నువ్వు ఇక్కడ ఎలా ఉంటావో అక్కడ అలా ఉంటావు. నువ్వు ఇక్కడ ఫెయిల్ అయ్యావు అనుకో, అక్కడ కూడా ఫెయిల్ అయ్యి, ఇక్కడ పాస్ అయితే అక్కడ పాసు. ఇక్కడ ఏం నేర్చుకున్నావో ఆ లోకాలకే వెళ్తావు, అంతకన్నా పై లోకాలకి వెళ్ళలేదు. ఇక్కడ ఎంత బాగా నేర్చుకుంటే అంత పై లోకాలకి వెళ్తావు. ఎవరైతే ఈ భూలోకంలోనే ఉండి, ఈ భూ శరీరంలోనే ఉండి, భౌతిక శరీరంలో ఉండి ధ్యానం చేసి నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకుంటారో, వాళ్ళు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత తిన్నగా సత్యలోకానికి వెళ్తారు. అది ఎందుకంటే సత్యం తెలుసుకున్నారు కనుక. సత్యం తెలుసుకోలేదు, ధ్యానం చేశారు, చేస్తున్నారు, కష్టపడుతున్నారు, మనసు కంట్రోల్ చేసుకుంటున్నారు, కానీ ఇంకా ఆ ఆత్మని తెలియలేదు. అంటే తపస్సు బాగా చేస్తున్నారు, కానీ పదము పొందలేదు. పదమే సత్యము. తపము బాగా చేస్తున్నారు, బాగా ధ్యానం చేస్తున్నారు, మరి కానీ ఆ ఫలము రాలేదు. అంటే ఆ సత్యం తెలియలేదు. అప్పుడు ఏం చేస్తారంటే చనిపోయాడు. చనిపోతే తపోలోకాలకి వెళ్తాడు. తపస్సు చేయలేదు, కానీ మంచి పనులు చేశాడు, నిస్వార్థంగా చేశాడు, గాంధీజీలా, మదర్ టెరెసాలాగా. అప్పుడు ఏంటంటే మహాలోకాలకి వెళ్తాడు. నికృష్టమైన పనులు చేస్తే భూవర్లోకాలకి వెళ్తాడు. 3 రొట్టెలు సంపాదించుకుని 1 రొట్టె తిని 2 రొట్టెలను కూడా ఎవరికాయ ఇస్తే సువర్లోకాలకి వెళ్తాడు. 3 రొట్టెలు చేసుకుని 3 రొట్టెలు ఎవరైనా వస్తే అడిగితే ఇచ్చేసేవాడు మహాలోకాలకి వెళ్తాడు. ధ్యానము బాగా చేసేవాడు తపోలోకాలకి వెళ్తాడు. ధ్యానము బాగా చేసి సత్యం కూడా అనుభవించిన వాడు సత్యలోకాలకి వెళ్తాడు. నీవు ఎలా ఏం చేసుకుంటావు అక్కడికి వెళ్తావు. కనుక ఈ 7 లోకాల గురించి తెలుసుకోవడం నాతో పాటు చెప్పండి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యము, పంచము, దైవతం, నిషాదము. మరి 7 స్వరాలు ఉన్నట్టు 7 లోకాలు ఉన్నాయి. 7 రంగులు ఉన్నట్టు 7 లోకాలు ఉన్నాయి. సత్యము తపస్సు యొక్క ఫలము. నువ్వు నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తే నువ్వు మహాలోకానికి వెళ్తావు, కానీ తపోలోకానికి వెళ్ళవు. నువ్వు తపస్సు చేయాలి, మెడిటేషన్ చేయాలి. తపస్సు నీ యొక్క ధ్యేయమైనప్పుడు, తపస్సులోనే నిరంతరం ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా ఫలం వస్తుంది. ఆ తప యొక్క ఫలమే సత్యము. ఏమిటి ఆ సత్యం అంటే ఐ యామ్ ఏ కో క్రియేటర్, అది సత్యము. నువ్వు సరస్వతి పుత్రుడు అయితేనే కానీ నువ్వు నేను ఒక బ్రహ్మను తెలుసుకోగలవు. అన్లెస్ యూ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్ త్రూ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్, నాట్ థియరిటికలీ, త్రూ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ సంగీతం అంతా వాయించారు, 2 గంటల సేపు మీరు విన్నారు, మీకు సంగీతం వచ్చేస్తుందేంటి? వింటే వచ్చేస్తుందేంటి? ఈయన వైద్యం వాయించాడు, మీరు వైద్యం వాయించండి చూద్దాం. విన్నారు, బాగుంది. ప్రవచనాలు విన్నారు, బాగుంది, నేను శరీరం కాదు ఆత్మ అని చెప్పేసి. కానీ మీరు కూడా ఈ వైద్యాన్ని అలా వాయించగలగాలి. అప్పుడు మీకు ఆ వైద్యం వచ్చినట్టు. వైద్యం వింటే వీళ్ళ వైద్యం వచ్చినట్టు కాదు.
భగవద్గీత ప్రవచనం వింటే మనం అంతా ఆత్మజ్ఞానం అయిపోయినట్టు కాదు. తబలా వాయించండి చూద్దాం, రాదుగా. వింటారు, చాలా బాగుంది, ప్రవచనాలు వింటాం, చాలా బాగున్నాయి. కానీ అది వినడం ఫస్ట్ స్టెప్, శ్రవణం. తర్వాత దాన్ని సాధన చేయాలి. నేను కూడా వయలిన్ ప్లేయర్ కావాలి, నేను కూడా మృదంగం ప్లేయర్ కావాలి, నేను కూడా ఫ్లూట్ ప్లేయర్ కావాలి, నేను కూడా క్రికెట్ ఆడాలి, నేను కూడా ధ్యానం చేయాలి, నేను కూడా సత్యం తెలుసుకోవాలి. యేసు ప్రభువు తెలుసుకున్నాడు, నేను తెలుసుకోవాలి. బుద్ధుడు తెలుసుకున్నాడు, నేను ఆ శివుడు పరమశివుడు తెలుసుకున్నాడు, నేను తెలుసుకోవాలి. వాళ్ళు చేసినప్పుడు నేను చేయలేనేమిటి? మీరందరూ తలుచుకుంటే వైద్యం వాయించలేరా? నేను తలుచుకుంటే వైద్యం వాయించలేనా? తలుచుకోవడం, సాధన చేయడం. అలాగే మరి శివుడు అన్ని చేశాడు, మరి మనకేం పోయేకాలం? మనం చేయాలి. అందుకోసం పుట్టాం, అందుకోసం వచ్చాం. ఏది కోరుకుని ఎంచుకుని అడుక్కుని వచ్చాం ఇక్కడికి, భూలోకానికి. 100 మంది అడుక్కునేవాడు ఉన్నా అనుకోండి భూలోకానికి, ఉన్నవి 5 గర్భాలు ఇక్కడ, మిగతా 95 మందికి ఛాన్స్ లేదు. వీళ్ళు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఇంకో శరీరం తయారవుతున్నప్పుడు మళ్ళీ బుకింగ్ చేసుకోవాలి. నాకు ఆ శరీరం కావాలి అంటే వాళ్ళు బుకింగ్ చేస్తారు. ఓహో, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళకు అబ్బాయి పుట్టబోతున్నాడు, పుట్టబోయే అబ్బాయికి నీకు రిజర్వేషన్ చేశాము. రిజర్వ్ చేసుకుని పుడతాం మనం. కనుక ఈ శరీరం ఎంత గొప్పదో, దీన్ని ఎంత బాగా ఉపయోగం ఉన్నప్పుడే దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అది విరిగిపోయినప్పుడు, అది ముసిల్లు అయిపోయినప్పుడు, అది వంకర తిరిగినప్పుడు శరీరము, ఆ వంకర తిరిగిన శరీరంతో నువ్వేం సాధన చేస్తావు? బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరసే బ్రహ్మణి కోపిన సక్తః. బాల్యావస్థలో ఆటలే కావాలి, తరుణ వయసులో తరుణే కావాలి, మరి వృద్ధ వయసులో అన్ని చింతలే ఉన్నాయి. అసలు సంగతి ఎప్పుడు ఆలోచిస్తావోయ్ అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. మాకులు ధనజన యౌవన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామదమిదమ అఖిలం భూత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. నువ్వు బ్రహ్మపదంలో ప్రవేశించాలి. ఇక్కడ ఉన్నప్పుడే, దేహంలో ఉన్నప్పుడే నేను బ్రహ్మం అని తెలుసుకోవాలి. దేహ స్థితిలో ఉన్నావు, బ్రహ్మపదాన్ని పొందాలి. ఐఆమ్ ఏ బ్రహ్మ అంటే కో క్రియేటర్. అహం బ్రహ్మాస్మి, ఐఆమ్ ఏ కో క్రియేటర్, ఐఆమ్ దట్. దేహంలో ఉన్నప్పుడే బ్రహ్మం తెలుసుకోవాలి. మాకుడు ధనజన యౌవన గర్వం, మాకుడు డోంట్ డూ. నాకింత ధనం ఉందని, నాకింత జనం ఉన్నారని, నాకింత యౌవనం ఉందని చెప్పేసి టక యౌవనం పోతుంది. నువ్వు ఆలోచించకుండా ఉంటే, ధ్యానం చేయకపోతే యౌవనం కరిగిపోతుంది. నువ్వు సరిగ్గా ఆలోచిస్తే, సరిగ్గా ధ్యానం చేస్తే ఆత్మయోగం యౌవనం కలగదు. ఎంత కాలమైనా నువ్వు ఉంటావు. అది నీ ఇష్టం, నీ శరీరం, నువ్వు ఎలా చేస్తే అలా ఉంటుంది. ఈ ఫ్లూట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది చెప్పండి? ఇంకో 100 సంవత్సరాలు ఉంటుందా? ఎందుకు ఉండదు? 1000 సంవత్సరాలు ఉండదా? ఉంటుంది. ఇప్పుడు విరిచేస్తే, కొడితే క్రాక్లు వస్తే సౌండ్ వస్తుంది. ఈ ఫ్లూట్ని జాగ్రత్తగా పెట్టుకుంటే 1,00,000 సంవత్సరాలు కూడా ఫ్లూట్ ఇలానే ఉంటాయి, ఏమీ కాదు. మరి ఈ ఫ్లూటే మనం పెట్టుకోగలిగితే ఈ శరీరాన్ని ఎందుకు పెట్టుకోలేమబ్బా చెప్పండి? నీ శరీరాన్ని నువ్వు సరిగా ఉపయోగించుకోవాలి. లేకపోతే అది ముసిలైపోయి రోగాలు వచ్చేసి, క్యాన్సర్ వచ్చేసి, బీపీ వచ్చేసి అది పుట్టుకుంటుంది. నేను ఈ శరీరంలో ఇంకా 2095 వరకు ఉంటాను. ఎంతమంది నాతో పాటు ఉంటారో చేతుల పైకెత్తండి. I want to be here in this body until 2095. Would you be with me? Then raise your hands. ఎందుకు 2095 వరకు అంటే, ఆ టైంకి ప్రతి భూమిలో ఉండే ప్రతి ఒక్కడు ఒక గౌతమ బుద్ధుడిలాగా అయిపోతాడు. కనుక మనకేం పని లేదు. అప్పుడు ఏం చేస్తామంటే, మన అందరం లటక్కన మాయమైపోతాం ఇక్కడి నుంచి.
ఏమవుతావు చెప్పండి? లఠక్కమని మాయమైపోతావు. ఆది శంకరాచార్యుడు వాడు అందరినీ పిలిచేసి, ఆయన శరీరం వదిలిపెట్టేసేటప్పుడు అందరినీ పిలిచాడు. పిలిచి నేను పోతున్నాను అన్నాడు. ఏమన్నాడు? అందరికి తెలుసు కదా ఆయన పోతున్నా అని చెప్పేసి. అందరు చూస్తుండగానే, కొన్ని వేల మంది చూస్తున్నాం కానీ మధ్యలో ఉండి శరీరంతో సహా అదృశ్యం అయిపోయాడు. అది మనం సాధిస్తాం. మనం అందరం మనం శరీరాన్ని వదిలిపెట్టాము, శరీరం అందరు కలిసి మాయం అయిపోతుంది. తెలిసిందా? ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే క్యార్లోస్ క్యాస్టనడా పుస్తకాలు చదవాలి. క్యార్లోస్ క్యాస్టనడా యొక్క గురువు గారు డాన్ జువాన్. వాళ్ళు 14 మంది గురువులు. ఆ గురువులకి శిష్యులు కొంతమంది ఉన్నారు. ఆ 14 మంది ఏం చేశారు తెలుసా? ఇదన్నీ పుస్తకాలు ఉన్నాయి, మీరు చదవకపోతే మీకు ఏమీ తెలియదు. కైలాసపురి రాకపోతే ఇంట్లో కూర్చుంటే కైలాసపురి గురించి తెలుస్తుందా? పిరమిడ్ లోపలికి వెళ్ళిపోతే పిరమిడ్ గురించి తెలుస్తుందా? వైద్యం ఎప్పుడు వినకపోతే వైద్యం యొక్క గొప్పతనం తెలుస్తుందా? రసగుల్లా తినకపోతే రసగుల్లా యొక్క వాల్యూ గొప్పతనం తెలుస్తుందా? అలాగే క్యార్లోస్ క్యాస్టనడా పుస్తకాలు తెలియకపోతే మీకు ఏమీ తెలియదు. ఆ గురువులు ఏం చేశారని తెలుసా? 14 మంది గురువులు అందరు కూర్చున్నారు. బాబు, మేము నేర్పించవలసి నేర్పించాము, మేము ఇప్పుడు పోతున్నాం అన్నారు. అట్లనే స్వామి ఎలా పోతారంటే చూడు అని చెప్పేసి ఆ 14 మంది శరీరం పోయి ఒక పెద్ద స్టార్ వచ్చింది. ఆ స్టార్స్ అలా వెళ్ళిపోయాయి. 14 స్టార్స్. వీళ్ళంతా స్టార్స్ అంతవరకు శరీరాలతో ఉన్నారు. వీళ్ళ కళ్ళ ముందరే వాళ్ళు స్టార్ అయిపోయి ఆ స్టార్స్ 14 ఒక లైన్లో ఒక తోక చుక్కలాగా అలా వెళ్ళాయి. వీళ్ళు చూస్తూ కూర్చున్నారు. అది ఆత్మజ్ఞానం యొక్క పరాకాష్ట. క్యార్లోస్ క్యాస్టనడా పుస్తకాలు చదవండి, లేకపోతే మీ జన్మ వేస్ట్. సో ఈ శరీరంతో మీరు ఎన్ని విద్యలైనా నేర్చుకోవచ్చు. శరీరం యొక్క గొప్పతనం ఇంత అంత వెళ్ళకట్టనేది చెప్పజాలంది. ప్రతి క్షణము ఉపయోగించుకోవాలి. పోయిన తర్వాత ఏడవద్దు. ఉన్నప్పుడు దాని గురించి శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా చేయవలసిన ధ్యానం అంతా చేస్తూ, చదవలసిన పుస్తకాలను చదువుతూ, తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని అందరించి తెలుసుకుంటూ, నాతో పాటు 2095 వరకు మీరందరూ ఉండి తీరాలి అని చెప్పేసి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. 20 సంవత్సరాల తర్వాత గణేష్ పైకి పోయాడు అనుకోండి, నేను ఏడుస్తూ కూర్చుంటాను, అయ్యో గణేష్ వైద్యం లేదే అని చెప్పేసి. ఏది మన లక్ష్యమో దాన్ని మనం సాధిస్తాం. అలవోకగా ఆ లక్ష్యం పెట్టుకోవడంలోనే తెలివితేటలు ఉంటాయి. అర్థమైందా? నేను ఏదో బస్ కండక్టర్ అవుతాను అనుకుంటే ఏమవుతావు? బస్ కండక్టర్ అవుతావు. లేదు, నేను ఒక చిన్న కలెక్టర్ కావాలి, ఐఏఎస్ చదవాలంటే ఐఏఎస్ చదువుతావు, కలెక్టర్ అవుతావు. నేను వైలెన్ నేర్చుకోవాలంటే వైలెన్ నేర్చుకుంటావు. నేను బిస్మిల్లా ఖాన్ కావాలంటే బిస్మిల్లా ఖాన్ అవుతావు. నేను ధ్యాన మహాచక్రం వెళ్ళాలి అనుకుంటే ఇవాళ వచ్చారు, ఏమేమి వెళ్తాం అనుకుంటే వచ్చి ఉండే కదా. ఎన్ని కష్టాలు పడినా నేను వెళ్ళి తీరాలి. ఢిల్లీ నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, ముంబై నుంచి వచ్చారు, ఒక ఆవిడ అమెరికా నుంచి వచ్చింది, అండమాన్ నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు? సంకల్పం చేసుకున్నారు, లక్ష్యం పెట్టుకున్నారు, నేను వెళ్ళి తీరాలి అండమాన్ నుంచి అయినా అమెరికా నుంచి వచ్చారు. అలాగే మనం ఏది లక్ష్యం పెట్టుకుంటామో అది సాధిస్తాం. లక్ష్యమే పెట్టుకోకపోతే ఈ శరీరాన్ని వదిలిపెట్టము. ఓకే, మా అన్నగారు ఉన్నారు అమెరికాలో, నాకన్నా 6 సంవత్సరాలు పెద్ద. మీ ఇద్దరం ఒకటే తల్లిదండ్రులకు పుట్టాము, బ్రాహ్మణ ఇంట్లో, వెజిటేరియన్లో. మా అన్నగారు మటుకు మరి ఇంగ్లాండ్ పోయి ఆవుని ఎద్దుని తినడం మొదలుపెట్టాడు. ఆయన పెద్ద పిహెచ్డి, నేను చాలా మేధావిని అనుకున్నాడు. ఓకే, రోజు ఒక ఆవుని ఒక ఎద్దుని తింటుంటాడు. మరి 20 సంవత్సరాల నుంచి సోరియాసిస్ వచ్చింది, రక్తం కారుతుంటుంది. నేను చెప్తే నా మాట వినడు. తమ్ముడు కదా, అహంకారం ఉన్నా కదా, ధ్యానం చేయడు. ప్రపంచమంతా నా మాట పెట్టుకుని నా అన్నగారు మటుకు నా మాట వినడు. బుద్ధి లేదు. ఎంఏ పిహెచ్డి చేశాడు మెకానికల్ ఇంజనీరింగ్లో మాంచెస్టర్ నుంచి.
30 ఏళ్ల వయసులో పిహెచ్డి సంపాదించాడు. ఉంది, కానీ ఏం లాభం? పండిత పుత్రుడు, మహాపండిత్, పిహెచ్డి ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఎంత పండితోత్తముడు, కానీ సరస్వతి పుత్రుడు కాదు. ఆయన పండిత పుత్రుడు, నేను సరస్వతి పుత్రుడు. చూసారా, ఒకటే తల్లిదండ్రులకు పుట్టాం. నాకన్నా ఎంతో పాండిత్యం ఉంది మా అన్నగారికి. మ్యాథమెటిక్స్లో జగద్దిట్ట, ఇంజనీరింగ్లో జగద్దిట్ట. కానీ ఏం లాభం? సోరియాసిస్, అంత రక్తం ఏడుస్తుంది. ఒకరోజు హాంకాంగ్ వెళ్ళాను నేను. నాకు తెలియదు మా అన్నగారు అవన్నీ తింటారని చెప్పేసి. చాలా గొప్పవాడు అనుకున్నాను. ఎందుకంటే తనేం చెప్పాడుగా, తను దాచుకుంటాడు. నా దగ్గర ఇవ్వదంటే చెప్పాడు. ఒకరోజు ఉలి ఫ్రిడ్జ్ తీశాను. అమ్మ బాబోయ్, యుద్ధ మాంసం ఉన్నారు, రామచంద్ర అని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకుని వచ్చేసాను హాంకాంగ్ నుంచి. మాంసం ముద్ద ఉన్నాయి అక్కడ, ఇంత మాంసం ముద్దలు. నా పని ఎలా ఉంటుంది చూడండి. మా సొంత అన్నగారు బ్రాహ్మణులలో పుట్టి ఆ ఫ్రిడ్జ్ తీస్తే అక్కడ మాంసం ఉంది, ఇంత మాంసం, ఎద్దు మాంసం. రామచంద్ర తిన్నప్పుడు తిన్నాడు, బాగానే ఉంది, తింటున్నాడు, ఏమేమో తింటున్నాడు. కానీ మెల్లిగా సోరియాసిస్ వచ్చింది. రక్తం ఇక్కడి నుంచి ఇంత చర్మం ఉడిపా. తినకూడదు, తింటే అంతే అవుతుంది. పండిత పుత్రుడు, గొప్ప పండితుడు, కానీ సరస్వతి పుత్రుడు కాదు. మళ్ళీ రావాల్సిందే పునరపి చెందను. నా సొంత అన్న, నేను ఎంత బాగా చూసుకోగలను మా అన్నగారిని, ఎంత చక్కగా చెప్పగలను. ఉపయోగించుకున్నాడా నన్ను? లేదు. మా పెద్దక్క మా ఇంటి పక్కనే ఉంటుంది హైదరాబాద్లో. మా పెద్దక్క బావుగారు చస్తే నా మాట వినరు. పూజలు రింగ్ చేస్తుంటారు. వాళ్ళు మాంసం తిరగని పూజలు చేస్తుంటారు. రింగ్ డింగ్ 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 డింగ్. నేను నా తమ్ముడిని, ఏమిటక్క అవన్నీ చేస్తావు, ధ్యానం చేసుకోవచ్చు ఎదవా, నీకేం తెలియదురా, డింగ్ 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 డింగ్. మా పెద్ద అక్క అలాగా, మా అన్న అలాగా. ఇంకో అక్క ఉంది, ఆమె అమెరికాకి వెళ్ళి మెడిసిన్ చేసింది. ఆమె నా మాట వినింది. అవునా? అంటే ఒక అక్క వింది, ఆమె ధ్యానం చేసింది, ఎంబీబీఎస్ అయి ఉండి మరి అందరికీ ధ్యానం చెప్పి ఇప్పుడు అందరికీ ధ్యానం చెప్తోంది. ఒక అక్క అలాగా, ఒక అన్న ఇలాగా, ఇంకో అక్క ఇలాగా. మా రెండవ అక్క సరస్వతి పుత్రిక అయిపోయింది. చూసారా? మా పెద్ద అక్క డింగ్ 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 డింగ్. పూజలు సేయ సేయ పూజారితానాయ పూజ వస్తువెన్న భువిని తానే ఎడ పూజ సేయు నెల దిక్కుల తానే 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 విశ్వదాభిరామ వినురవేమ. పూజ సేయ సేయ పూజారి తానే. ఆవిడ పూజారి అయింది. చేసి 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 పూజారి అయింది. అంటే ఆవిడ చెడు పని ఏమీ చేయలేదు. గొప్పగా పెయింటింగ్ చేస్తుంది, కానీ ధ్యానం చేయలేదు, సత్యం చేయలేదు, పూజలు చేస్తూ ఉండింది. ఆవిడ ఏ లోకానికి వెళ్తుంది? నా పెద్దకి ఏ లోకానికి వెళ్తుంది? ఇప్పుడు శరీరం వదిలిపెట్టేస్తే మంచి సువర్లోకం వెళ్తుంది. మంచి పని చేసింది, చెడు పని ఒక్కటి కూడా చేయలేదు. కానీ మా అన్నగాడు ఎక్కడికి పోతాడు? మనం ఇక్కడ ఏది సాధిస్తామో ఆ లోకాలకే వెళ్తాము. చూసారా? ఇదంతా ఈరోజు చెప్పిందంతా లైఫ్ ఆఫ్టర్ డెత్. ఇది తెలుసుకుంటే లైఫ్ బిఫోర్ డెత్ అలా ఉంటుంది. నువ్వు లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఎంత తెలుసుకుంటావో లైఫ్ బిఫోర్ డెత్ అంత ఉంటుంది. నువ్వు లైఫ్ ఆఫ్టర్ డెత్ నీకు ఏమీ లేదనుకో, లైఫ్ బిఫోర్ డెత్ కూడా ఏమీ లేదు, అంతా స్టూపిడ్గా ఉంటాం. మా పెద్ద అన్న అలా ఉంటాం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలి చిత్తం, నిశ్చలి చిత్తే జీవన్ముక్తి.
సత్యం యొక్క సాంగత్యం చేయాలి. సత్యం అంటే నేనే సత్యం, ఆత్మే సత్యం, ఆత్మతో కూడిక ఉండాలి. అదే సత్సంగం అంటే. ధ్యానము, స్వాధ్యాయము, సత్యం సాంగత్యం, ఈ మూడు మనం చేయాలి. స్వాధ్యాయము చేయడము, పుస్తకాలు చదవడము. ఎలాంటి పుస్తకాలు చదవాలి? లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మనకి అన్నీ చెప్పిన పుస్తకాలు చదవాలి. నువ్వు కెమిస్ట్రీ పుస్తకం చదివితే నువ్వు పండిత పుత్రుడు అవుతావు, సరస్వతి పుత్రుడు కాలేవు. లోప్సాంగ్ రంపా పుస్తకాలు చదివితే, సిల్వియా బ్రౌన్ పుస్తకాలు చదివితే, పీటర్ రిషలు పుస్తకాలు చదివితే, ఆ స్వాధ్యాయం చేస్తే అప్పుడు నువ్వు సరస్వతి పుత్రుడు అవుతావు. పార్వతీపుత్రుడు అయి, వాయుపుత్రుడు అయి, ధ్యానం చేసి సరస్వతి పుత్రుడు కావాలి. ఉట్టి సంగీతం ఉంటే సరస్వతి కాదు, అయి పాండిత్యం అది.